ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 27న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్స్ ని అనౌన్స్ చేసింది. ఈ ఎక్సర్సైజ్ 10 to 15 స్టేట్స్ లో స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. 2026 లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి వెళ్ళబోయే స్టేట్స్ లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐఆర్ అండ్ సమ్మరీ రివిజన్ మధ్య డిఫరెన్స్ ఏంటి? సమ్మరీ రివిజన్ ప్రతి ఎలక్షన్ కి ముందు చిన్న అప్డేట్స్ కోసం జరుగుతుంది. కొత్త నేమ్స్ ని యాడ్ చేయడం, ఏమైనా చిన్న తప్పులు ఉంటే వాటిని కరెక్షన్స్ చేయడం, లేదా డూప్లికేట్ నేమ్స్ ని రిమూవ్ చేయడం లాంటివి. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే డీటెయిల్డ్ గా డీప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక పెద్ద లెవెల్లో కరెక్షన్స్ ఆర్ రీవాలిడేషన్ అవసరం ఉన్న టైంలో చేస్తారు. ప్రతి ఓటర్ డీటెయిల్ కరెక్ట్ గా ఉందా అని వెరిఫై చేయడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో సెక్షన్ 21 ప్రకారం ఈసీఐ ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు స్పెషల్ రివిజన్ చేయొచ్చు, ఓటర్ రోల్స్ ని అప్డేట్ చేయడానికి. ఎస్ఐఆర్ ప్రాసెస్ లో 5 స్టెప్స్ ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫార్మ్ సబ్మిషన్, డాక్యుమెంట్ verification, draft rolls publication, claims and objections, and final verified voter list release. క్లీన్, అక్యురేట్ అండ్ అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ ని ఎన్ష్యూర్ చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ఎలక్షన్ ఫార్మ్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఫార్మ్ 6, డిలీషన్ కోసం ఫార్మ్ 7 అండ్ కరెక్షన్స్ కోసం ఫార్మ్ 8 యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈసీఐ ఫోకస్ కంప్లీట్ గా టెక్నాలజీని ఇంటెగ్రేట్ చేయడం, వెరిఫికేషన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడం మరియు సిటిజన్ పార్టిసిపేషన్ ని పెంచడం పైన ఉంది. అది కూడా 2029 జనరల్ ఎలక్షన్స్ కి ముందు. ఓటర్ డేటాని ఆధార్ తో లింక్ చేయడం వల్ల ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ అవుతాయా లేకపోతే ప్రైవసీ ఇష్యూస్ పెరుగుతాయా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి.